మిత్రులారా, 2026లో ఇరాన్లో ప్రళయానికి అంటే ఖయామత్కు సంబంధించిన ఒక అతిపెద్ద సంకేతం బహిర్గతమైంది, లేదా అది నెరవేరబోతోందని అర్థం చేసుకోండి. ప్రవక్త ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం నేటికి 1450 సంవత్సరాల క్రితమే ఇరాన్ ప్రాంతం గురించి ఈ భవిష్యవాణిని చెప్పారు. ఒక సమయం వస్తుంది, మరియు బహుశా ఆ సమయం 2026లో ఇప్పుడు వచ్చినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం ఇరాన్లో బహిర్గతమైన ఆ పెద్ద సంకేతం ఏమిటి? దాని ప్రభావాలు కనిపించగానే ప్రపంచమంతటా ప్రకంపనలు సృష్టిస్తాయి. ఈరోజు ఈ వీడియో ప్రతి ముస్లింకి చాలా ప్రత్యేకం కానుంది. దయచేసి దీనిని చివరి వరకు తప్పక చూడండి. మిత్రులారా, 1450 సంవత్సరాల క్రితం ఇరాన్ ప్రాంతం గురించి చేసిన అటువంటి భవిష్యవాణి గురించి వింటే నేటి కాలంలో మీరు ఆశ్చర్యపోతారు. హదీసులలో ఏ సైన్యం యొక్క సంకేతం వివరించబడింది, వారి మార్గాన్ని ప్రపంచంలోని ఏ శక్తి ఆపలేదో ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఈరోజు ఇరాన్లో ప్రళయానికి సంబంధించిన పెద్ద సంకేతాలు కనిపించడం ప్రారంభించాయి. కానీ ముస్లింలమైన మనం అజాగ్రత్త నిద్రలో ఉన్నాము. 1450 సంవత్సరాల క్రితం ప్రియమైన ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం మనకు చెప్పిన సంకేతాలను మనం విస్మరించాము. టీవీలో మీకు చూపించే ప్రపంచ వార్తలు వాస్తవానికి 1450 సంవత్సరాల క్రితమే ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేసిన ప్రళయ సంకేతాలేనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇరాన్పై జరుగుతున్న దాడులు మరియు అరబ్ దేశాలలో పెరుగుతున్న యుద్ధాలు కేవలం రాజకీయ సంఘర్షణలేనా, లేదా మీ మరియు నా పరలోకానికి సంబంధించిందేదైనా ఉందా? రండి, కాలపు తెరలు తొలగించి శతాబ్దాల క్రితమే మన ప్రవక్త ముందే చెప్పిన అలాంటి సంకేతాల గురించి మీకు వివరిస్తాము. ప్రవక్త ఇలా అన్నారు: తూర్పు అంటే మష్రిక్ నుండి ఒక సైన్యం బయలుదేరుతుంది. వారు సత్యం వైపు నిలబడి పోరాడతారు. ఈ తూర్పు సైన్యం కూఫా, ఇరాక్ మరియు ఇరాన్ వైపు నుండి బయలుదేరుతుందని పండితులు అంటే ఉలేమాలు చెబుతున్నారు. ప్రపంచం తలక్రిందులైనా నా ప్రవక్త చెప్పిన మాట తప్పదు అని నాకు నమ్మకముంది. ఆయన చెప్పింది జరిగి తీరుతుంది. మరియు ఇది ఎప్పుడు జరుగుతుందో దానికి సంబంధించిన గుర్తులను మరియు ఆ సైన్యం యొక్క జెండా ఎలా ఉంటుందో కూడా మన ప్రవక్త ముందే చెప్పారు. ఖురాసాన్ నుండి నల్ల జెండాలు పట్టుకుని ఒక సైన్యం బయలుదేరుతుంది అని ఆయన చెప్పారు. సాధారణ భాషలో మీరు ఒక ఆర్మీ వస్తుంది అని చెప్పవచ్చు. ఈ సైన్యం సాధారణ సైన్యంలాగా ఉండదు, ఎందుకంటే ఖురాసాన్లో పెద్ద భాగం పర్షియాలో ఉండేది. అదే నేటి ఇరాన్. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ మరియు మధ్య ఏషియాలోని కొన్ని భాగాలు కూడా ఇందులో ఉన్నాయి. దీనినే పాతకాలంలో ఖురాసాన్ అని పిలిచేవారు. ప్రవక్త ఇంకా ఇలా అన్నారు: ప్రళయానికి సమీపంలో నల్ల జెండాలతో ఒక సైన్యం బయలుదేరుతుంది, మరియు వారు ఎంత వేగంగా బైతుల్ ముకద్దస్ అంటే జెరూసలేం వైపు దూసుకువస్తారో అప్పుడు ప్రపంచంలోని ఏ శక్తి లేదా ప్రభుత్వం వారి మార్గాన్ని అడ్డుకోలేదు. వారు నేరుగా తమ జెండాలను తీసుకువచ్చి బైతుల్ ముకద్దస్లోని ఇలియా అనే స్థలంలో పాతేస్తారు. ఇంకా ప్రవక్త తన అనుచరులలో ఒక వర్గం గురించి మరో గుర్తును చెప్పారు: నా ఉమ్మత్తులో ఒక వర్గం ప్రళయం వచ్చేంతవరకు అసత్యంతో పోరాడుతూనే ఉంటుంది, మరియు వారిని వ్యతిరేకించే వారి ప్రభావం వారిపై ఏమాత్రం ఉండదు. ప్రళయం వచ్చేంతవరకు ఇది కొనసాగుతుంది అని ఆయన చెప్పారు. ఈ భవిష్యవాణి ఈరోజు ఏ దేశం మరియు ఏ వ్యక్తులకి సరిపోతుందో చూడండి. 2026 నాటి ఈ పరిస్థితులను గమనించండి. ప్రపంచంలోని పెద్ద శక్తులు ఏ ప్రాంతాన్ని చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తున్నారో చూడండి. వారి అడుగులను ఎవరూ ఆపలేరని, వారు తమ జెండాలను బైతుల్ ముకద్దస్ భూమిలో నాటేంతవరకు సాగిపోతారని ఏ ప్రాంతం గురించి చెప్పబడిందో అదే ఈ ప్రాంతం. పవిత్ర హదీసులో చెప్పినట్లుగా వారు స్థిరంగా నిలబడతారు, మరియు ఈ భవిష్యవాణి రోజురోజుకు మన కళ్ల ముందు నెరవేరుతూ దగ్గరవుతోంది. నేటి ప్రస్తుత పరిస్థితులు ఈ భవిష్యవాణినే సూచిస్తున్నాయి. రసూలుల్లా ఇలా అన్నారు: హత్యలు, రక్తపాతం సర్వసాధారణమయ్యేంతవరకు ప్రళయం రాదు. కానీ మీరు గమనించారా? ప్రవక్త ఇలా కూడా అన్నారు: చంపబడేవాడికి తాను ఎందుకు చంపబడుతున్నాడో, చంపేవాడికి తాను ఎందుకు చంపుతున్నాడో తెలియని కాలం ఒకటి వస్తుంది. నేటి ఈ టెక్నాలజీ యుగంలో మనిషి ప్రాణానికి విలువ ఏముంది? ప్రతి దేశంలో కారణం లేకుండా మనుషులు చంపబడుతున్నారు. ఈ యుద్ధ రక్తపాతాలు, అత్యాధునిక సాంకేతికతతో కూడిన సైన్యాలు, ఇవన్నీ ప్రళయానికి ముందు వచ్చే హెచ్చరికల సంకేతాలే. ఈ సంఘటనలు కేవలం వార్తలే కాదు, ఇవి మనం మేల్కోవడానికి ఒక సందేశం. కాలపు తెర తొలగిపోతోంది, మరియు సంకేతాలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. ఈ సంకేతాల గురించి ప్రజలు మేల్కోవాలని మీరు కూడా కోరుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోను ఎక్కువ మందికి చేరవేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కమెంట్ ద్వారా మాకు తెలియజేయండి. వీడియోను లైక్ చేయండి, మరియు భవిష్యత్తులో ఇలాంటి మంచి వీడియోల కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.